నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు పది రోజులుగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సిబ్బంది ధర్నా బాసటగా నిలిచిన మాజీ మంత్రి పరిటాల సునీత ఇచ్చోడ మండల కేంద్రం రాయల్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు తెలిపిన బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ఘనంగా మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు కాకా వర్ధంతి వేడుకలు మాలల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తులను గుర్తు చేసుకున్న అభిమానులు మచిలీపట్నంలో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో మాజీ మంత్రి వర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పాల్గొని మద్దతు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మా మీద మొండి వైఖరిని చేసింది సార్. ఈ రోజు మా కోడ్ యూనిఫామ్ కూడా మేము విడనాడి భయపడి పోలీసు వారికి ప్రభుత్వం వారికి భయపడి వేరే ఎర్రచీరలతోటి మా నిరసన తెలియజేశాం సార్. రోడ్ల మీద మేము సానుకూలంగా మేము చేస్తున్నటువంటి ధర్నాని పోలీసు వారు మమ్మల్ని ఆడవాళ్ళు అని కూడా చూడుకోకుండా రోడ్డు మీద వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 11 రోజులుగా మరి దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ నిర్ణయాలకి మరి ఏదైతే అంగన్వాడీలు పనిచేసుకుంటూ మరి వాళ్ళు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇవాళ కనీసం వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మరి అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా పట్టించుకోవాలి. దాని మీద వాళ్ళు నిరసనకి మరి సమ్మెకి పిలుపునిస్తే కనీసం చర్చలు కూడా చేయకుండా మరి వాళ్ళు ఉద్యమం ఈరోజు 11వ రోజుకి వచ్చింది. మరి మొన్న మంత్రి గారు మరి చర్చలు అని చెప్పి మరి వారిని ఏదైతే కోరుకున్నారో మరి కనీస వేతనాన్ని కూడా వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడకుండా ఏదో రిటైర్మెంట్ని ఏజ్ పెంచుతాం లేదా ప్రమోషన్ చేస్తాం ఏదో వాళ్ళు మభ్యపెట్టే కార్యక్రమానికి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకు పిలుపునిస్తే మరి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద గీడ్ చేసి ఆడబిడ్డలను కూడా చూడకుండా ఆడపడుచులను కూడా చూడకుండా రక్తాలు కారేలాగా రోడ్ల మీద మరి వాటి చీరలు అన్నీ కూడా చిరిగిపోయే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఈ ముఖ్యమంత్రి ఎంత నియంత పాలన నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు దానికి ఇదే ఒక నిదర్శనం. చర్చలకు పిలవాలా, వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి కోరికలకు ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళతో చర్చించి అవి అమలు చేసేదానికి కార్యాచరణ చేయాల్సినటువంటి బాధ్యత. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు 5 సంవత్సరాలు వస్తామనంటే 3,000 కూడా అందించలేనటువంటి దౌర్భాగ్యం. ఇలా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ వందల కోట్ల ఖర్చు పెట్టుకుని ప్యాలెస్లు కట్టుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి కనీసం ఆడబిడ్డల యొక్క సమస్యలు పట్టవా? ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల కంటి నీటి వరదలో కొట్టుకుపోవడానికి అతి దగ్గరలోనే ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళని అన్ని కష్టాలు పెట్టిస్తున్నారు, ఇబ్బందులు పెట్టిస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం 11 రోజులుగా వాళ్ళు పడుతున్నటువంటి వేదన, వాళ్ళు పడుతున్నటువంటి బాధ. ఇవాళ వాళ్ళు కష్టపడి మన రాష్ట్రంలో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మరి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చిన్న చూపు చూస్తూ ఉంటే ఒకసారి మనందరూ కూడా ఆలోచించారు. ఖచ్చితంగా వాళ్ళకి మేము హామీ ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం దిగిరాని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా 2-3 నెలల్లో ఇవాళ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయమైనటువంటి మీ కోరికలన్నీ కూడా పరిష్కారం చేయడానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 38వ రోజు పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు బుడ్డాయపల్లె బుల్లవరం వీధులలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింట ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. సంక్షేమము అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని వరదరాజుల రెడ్డి ప్రజలకు తెలియజేశారు. యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘువరామిరెడ్డి,
తేదప కడప పార్లమెంటు సెక్రటరీ సిద్ధారెడ్డి, నాగభూని రెడ్డి తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బస్సు ప్రయాణం ఉచితంగా చేయవచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. చదువుకునే పిల్లలకందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తారు. రైతులకు 20,000 రూపాయలు సంవత్సరం ఇస్తారు. చదువుకునే విద్యార్థులు ఎవరన్నా ఉంటే నెలకు 15,000 రూపాయలు ఇస్తారు. అవన్నీ దాంట్లో ఉండే చదవండి. ఇది తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇవన్నీ వస్తాయి మనకు. బజ్జీలు ఫేమస్ అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సిబ్బంది తమ డిమాండ్స్ కోసం దాదాపు 10 రోజులుగా ధర్నా చేస్తున్నారు. అటు ప్రభుత్వం గాని ఇటు అధికారులు గాని ఏమాత్రం స్పందించడం లేదు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత అంగన్వాడీ సిబ్బందికి బాసటగా నిలిచారు. ప్రభుత్వం చేతకానితనాన్ని మీడియా ముందు పరిటాల సునీత దుయ్యబట్టారు. అదేవిధంగా వేదిక రాజకీయ పెద్దలకి పత్రికా విలేకరులకు అతి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కు వర్కర్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడడం కూడా చాలా బాగా మనకు కనీసం దాదాపు 10 రోజులు కంప్లీట్ అయ్యి 11వ రోజు ఈచ్ కూడా చేస్తున్న వీర వనితలు మీరని కూడా మన అంగన్వాడీ నేను కూడా మన వైజాగ్ వెళ్ళినప్పుడు సీకేపల్లిలో అక్కడ కరగడపల్లి రామగిరి సీకేపల్లికి సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా అక్కడ టీచ్ చేస్తుంటే అక్కడ కూడా నేను పాల్గొన్నాను. పాల్గొని వాళ్ళతో మాట్లాడి ఈ విషయాలు ఏమైనా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పాలని ఆ మెమరాండం కూడా వాళ్ళు ఇచ్చిన మెమరాండం మొన్నటి రోజు ఎనగలం ప్రోగ్రామ్ నేను పోయినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మీ అంగన్వాడీ టీచర్ ఏదైతే ఇచ్చారో అది కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా అందజేసిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ మంత్రి అయినప్పుడు మహిళల గురించి అర్థం చేసుకోవాలా. మన జిల్లాలో మహిళా మంత్రి ఉంది, శిశు సంక్షేమ శాఖ మంత్రి వాళ్ళు ఉషా గారు ఉన్నారు. మన ఉషామ్మ కూడా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా పనిచేసి రోడ్లు ఎక్కారు. కానీ వాళ్ళు ఎందుకు రోడ్డు మీద ఎక్కారు అనే విషయం కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోలేకపోయారు. కనీసం వస్తే కూడా ఎవరు కూడా గౌరవంగా కూడా మాట్లాడిస్తారు. వచ్చి కూర్చొని
మీ సమస్యలు ఏంటమ్మా, నేను సీఎం దృష్టిలో తీసుకెళ్తానని ఒక్క మాట ఆమె అడిగితే కూడా ఆమె కూడా గౌరవం కూడా ఉండేది. కానీ ఈ రోజు 11 రోజుల నుంచి అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోంటే అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా పనిచేశారు. ఎంతో మంది కూలి నాలుగయ్యే తల్లిదండ్రులు కూడా ఈరోజు అల్లాడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 18వ వర్ధంతి, గుడిసెల వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దోసల చంద్రం మాట్లాడుతూ నాడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల కోసం నిరంతరం పోరాడిన ఏకైక వ్యక్తి స్వర్గీయ పివి రావు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే రాజకీయాలకు అతీతంగా పేదలకు, కార్మికులకు అండగా నిలిచిన వ్యక్తి కాకా అని గుర్తు చేసుకున్నారు. జోహార్ స్వర్గీయ పివి రావు, జోహార్ జోహార్. వర్ధిల్లాలి పివి రావు గారి ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. మాలల కోసం అతను సుప్రీంకోర్టులో ఏవి చెన్నయ్య గారు, పివి రావు గారు, ఇంకా కొంతమంది మేధావులు అందరూ సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసుని చెల్లదు ఈ వర్గీకరణ అన్నటువంటిది తీర్పు తీసుకొచ్చినటువంటిది పివి రావు గారు. మరి అదేవిధంగా గుడిసెల వెంకటస్వామి 1996 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈశ్వర్బాయి, గుడిసెల వెంకటస్వామి, నాయ నరసింహారెడ్డి వీరందరూ కూడా అప్పుడు పివి రావు జోహార్ జోహార్, జోహార్ పివి రావు జోహార్ జోహార్, జోహార్ గుడిసెల వెంకటస్వామి జోహార్ జోహార్, జోహార్ గుడిసెల వెంకటస్వామి జోహార్ జోహార్, జోహార్ పివి రావు జోహార్ జోహార్. ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన అల్పేరుగని పోరాటం చేసి ఢిల్లీలో మాలల హక్కుల కోసం గలమెత్తి వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు అని ఆశయాలను కొనసాగించాలి. వర్గీకరణ చెల్లాని మాల మాదిల మధ్య చుట్టుపెట్టే పార్టీలను ఆనాడు ఆ టెండరు ఎవరైతే వేసిరో ఆ సలాక వారికి సలాకతో వేసిరా, ఏ రకంగా వేసిరా అనేది ప్రజలకు చెప్పాలి. ఆ సలాకకు ఉన్నటువంటి అక్రమంగా తరలించిన ఆ సలాక 15-20 టన్నుల సలాకకు ఎంతైతే ఖరీదు వస్తుందో ఆ ఖరీదును గ్రామానికి అభివృద్ధికి ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప అక్రమంగా తరలించిన సలాకను తక్షణమే తీసుకొచ్చి గ్రామస్తుల ముందట పెట్టాలని ఆర్ఆర్డీ మీ అధికారి కాంట్రాక్టర్ ఎవరైతుందో ఆయన దీని మీద కనీసంగా మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి 18వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వర్గీయ పివి రావు గారు కోనసీమలోని తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముక్కోటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 7 వారాల వెంకన్న దర్శనము 7 జన్మల పుణ్యఫలంగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ముక్కోటి సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణరాజు చెప్పారు.
ఫోటోలు తీసుకుంటే అయిపోయినా జరుగుతున్నారు, దయచేసి అయిపోయిన వాళ్ళు జరుగుతున్నారని లక్షణ నేను కూడా టీవీ తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రైస్తవుల క్రిస్మస్ సెలబ్రేషన్ అట్టహాసంగా ఇచ్చోడ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బోస్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ కేక్ కట్ చేసి బట్టలు పంపిణీ చేశారు. సమస్త నియోజకవర్గ ప్రజలకు మత పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బోధు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల క్రిస్మస్ పండుగను మన రాష్ట్రంలో జరుపుకోవడం గర్వంగా ఉందని, శాంతి సమానత్వాలకు నిస్వార్థ సేవకు ఆదర్శం క్రైస్తవత్వం అని అన్నారు. క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్నను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. ఉచిత దర్శనము 100 రూపాయలు, 200, 500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుండే భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. ఉత్తర శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము భక్తులతో పోటెత్తింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన పెంచలకోన నరసింహకొండ, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కావలి విష్ణాలయంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తన్రావు, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనము చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాయిస్ ఇస్తా. శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః, శ్రీమతే రామాంజాయ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ముక్కోటి ఏకాదశి అంటే స్వామివారికి పహల్పత్తు రాపద్దని అధ్యయనోత్సవాలని 21 రోజులు జరుగుతాయి. 21 రోజుల్లో నిన్నటి వరకు పహల్పత్తు ఉత్సవాలు 10 రోజులు అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయాన్నే స్వామివారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు సేవ సాగించడం జరిగింది. ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏంటంటే రాపత్తుత్సవం. ఈ రోజు నుంచి రాపత్తుత్సవాలని ప్రారంభమవుతాయి. ఈ రాపత్తుత్సవం నమ్మాటి వార్ల పరమపదోత్సవం అని ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ 10 రోజులు రేపటి నుంచి కూడా స్వామివారికి ముక్కోటి ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు. రేపటి నుంచి 1వ తేదీ వరకు కూడా స్వామివారు సాయంకాలం 7 గంటలకి ఉత్తర ద్వారం గుండా వేంచేసి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు. పది రోజులుగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సిబ్బంది ధర్నా. బాసటగా నిలిచిన మాజీ మంత్రి పరిటాల సునీత. ఇచ్చోడ మండల కేంద్రం రాయల్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్. శుభాకాంక్షలు తెలిపిన బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్. ఘనంగా మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు కాకా వర్ధంతి వేడుకలు. మాలల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తులను గుర్తు చేసుకున్న అభిమానులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.